డాక్టర్ వంశీ రెడ్డి. నేను అసోసియేట్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ యశోదా మలక్పేట్ హాస్పిటల్స్లో. నేను ముందుగా చదువుకున్నంత వరంగల్లోనే, కాకతీయ మెడికల్ కాలేజ్, అండ్ వరంగల్లో లాస్ట్ ఇయర్ వరకు పనిచేస్తుండే నేను ఇక్కడ న్యూరోసర్జన్. సార్ డాక్టర్ జయానంద్ సుధీర్ మై కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఇన్ యశోదా మలక్పేట్. సార్ ఇప్పుడు నా సీనియర్తో పాటు మా గురువు గారు కూడా, నేను సార్ దగ్గరనే నేర్చుకున్నాను న్యూరోసర్జరీ అంతా. సో ఈ పేషెంట్ విషయానికి వస్తే ఐడెంటిటీ మనం రివీల్ చేయలేము, ఎందుకంటే పేషెంట్ కన్సెంట్ లేదు. సో పేషెంట్కి మెయిన్లీ బ్రెయిన్లో ప్రాబ్లం ఉండే. దిస్ వాజ్ అ 49-year-old మేల్ పేషెంట్ యాక్చువల్లీ. సో తనకి సడన్ హెడేక్తోనే వచ్చాడు మా దగ్గరికి. వస్తే మనం సిటీ స్కాన్ చేస్తే దాంట్లో రక్తం అనేది బ్రెయిన్లో కారడం జరిగిందని గుర్తించాము. కానీ అది ఎందువల్ల కారిందనేది దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి యాక్చువల్గా. కాకపోతే ఈ పేషెంట్ స్పెసిఫిక్గా రక్తనాళం అనేది బలూన్ లాగా ఉబ్బిపోవడం వల్ల, అది పగలడం వల్ల, బీపీ ఇంకా స్మోకింగ్ హిస్టరీ వీటన్నిటి వల్ల అది వీక్ అయిపోయి పగిలిపోవడం వల్ల సడన్గా బ్రెయిన్లో రక్తం గడ్డగట్టడం జరిగింది. ఆ ప్రాబ్లంతో పేషెంట్ మన దగ్గరికి రావడం జరిగింది. రకరకాల హెడేక్స్ వస్తుంటాయి, కానీ పర్టికులర్ హెడేక్ సడన్గా రావడం, చాలా హై ఇంటెన్సిటీ హెడేక్తో రావడం, వాళ్ళ హోల్ లైఫ్లో అట్లాంటి హెడేక్ ఎక్స్పీరియన్స్ చేయరు పేషెంట్స్ యూజువల్గా. దట్ ఈస్ కాల్డ్ డేంజరస్ హెడేక్. అట్లాంటి హెడేక్స్ వచ్చిన పేషెంట్స్కి యూజువల్గా తలలో రక్తం గారడం, మెయిన్లీ రక్తనాళం ఏదైతే ఉందో అది బలూన్లాగా ఉబ్బిపోయి పగిలిపోవడం వల్ల యూజువల్గా అవుతుంది. ఇది మన వరల్డ్లోనే 2% ఆఫ్ ద పాపులేషన్కి ఇట్లాంటి అన్యూరిజమ్స్ ఉంటాయి. చాలామందికి అవి రప్చర్ కావు, వాళ్ళ లైఫ్ స్పాన్ అంతా కూడా అవి అలానే ఉంటాయి. కొంతమందికి మెయిన్లీ బీపీ రావడం కానీ, స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి కానీ, మిగతా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది పగిలిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 80% ఆఫ్ ద పేషెంట్స్ ఎవరికైతే ఆ రక్తనాళం పగిలిపోతుందో వాళ్ళు వెంటనే చనిపోవడం జరుగుతుంది. కాకపోతే ఇది ముందు వార్నింగ్ హెడేక్స్ లాగా కూడా చిన్న చిన్న హెడేక్స్ సైన్స్ ఇస్తూ ఉంటుంది. సో అప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు అసలు. హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఆ 20% ఆఫ్ ద పేషెంట్సే హాస్పిటల్స్కి వస్తారు యూజువల్గా. ఆ రక్తనాళం పగిలిపోయిన 20% ఆఫ్ ద పేషెంట్సే హాస్పిటల్కి రావడం జరుగుతుంది. దాంట్లో కూడా 15% మంది ఆల్రెడీ వెంటిలేటర్ మీద కోమా స్టేజ్లోనే వస్తారు. వాళ్ళని కాపాడడం కూడా కష్టమే అవుతుంది. మిగతా 5% మందికే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఆ 5% మందిలో కూడా 3-4 మాత్రమే బతుకుతారు. మళ్ళీ దాంట్లో కూడా 1-2 చనిపోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో. ఇట్ ఈస్ ఎ డేంజరస్ డిసీజ్. అందుకే మనం ఈ ప్రెస్ మీట్ ముఖ్యాంశం అది ఏంటి అని అంటే, మనం చాలాసార్లు ఊర్లలో కూడా చూస్తుంటాం ఎలా చనిపోయారు అని అంటే, తలనొప్పి వచ్చి చనిపోయారు అంతే. తర్వాత అసలు రీజన్ కూడా తెలియదు ఎందుకు చనిపోయారో కూడా. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు కూడా చాలా అయ్యాయి. మా ఊరు నుంచి కూడా, వరంగల్లో కూడా నేను చాలా విన్నాను ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్. కాకపోతే వాళ్ళకి ఈ డాక్టర్కి అప్రోచ్ కావడానికి అవైలబిలిటీ లేకపోవడం కానీ, సిటీ స్కాన్ అవైలబిలిటీ లేకపోవడం కానీ, ఎంఆర్ఐ అవైలబిలిటీ లేకపోవడం